ఇప్పుడు నేను కంచీపురంలో ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఉన్నాను. అండ్ ఇక్కడ కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, ఇక్కడ చదువు చెప్పే ఆచార్యులు కానీ, అండ్ కోర్సెస్ కానీ, టెక్నాలజీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మనతో పాటు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ గుల్లపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా బాగున్నాం. అసలు చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అండ్ చాలా చూశారు, చాలామంది స్టూడెంట్స్ని చూశారు అండ్ వాళ్ళు ఎలాంటి చేంజెస్ వాళ్ళు చోటు చేసుకుంటున్నాయి యాక్చువల్గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పులు మీరు గమనించారు సార్? మన చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం దీని పేరు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన నడిచే దేవుడు అనేటువంటిది పేరు ఆయనకి. ఆయన నడుచుకుంటూనే వెళ్ళేవారు అన్ని చోట్లకి. మన ఆంధ్ర తెలంగాణ ఏరియాల్లో అన్ని ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్ళారు ఆయన. ఆయన ఏం చేశారంటే కేవలం అంటే ఒక జగద్గురు పీఠం అనేటువంటిది కేవలం వేద శాస్త్రాల రక్షణయే కాకుండా మానవుల కష్టాల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను తీర్చాలి అనే ఉద్దేశంతో వేరేటువంటి విషయాల్లో కూడా వాళ్ళు సహాయాలు చేయడం జరిగేది. అలాగే జయేంద్ర సరస్వతి స్వామివారు చూసినట్లయితే ఆయన శిష్యులు 69వ పీఠాధిపతి. ప్రస్తుతం ఉన్నటువంటి పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అభిప్రాయం వేదము, విద్య, వైద్యం అనేటువంటి మూడు వకారాలతో ఈయన సేవ ఉంటుంది. వేదం సరే, వేద పాఠశాలలు అవన్నీ ఉన్నాయనుకోండి. వైద్యానికి కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే జగద్గురు పీఠాలు అనేటువంటివి హాస్పిటల్స్ రన్ చేయడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ దీనికి చాలా హాస్పిటల్స్, సుప్రసిద్ధమైన శంకర హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే విద్య అనే దానికి వచ్చినట్లయితే సుమారుగా 200 పైగా శంకర విద్యాలయ స్కూల్స్ అనేవి ఉన్నాయి మొత్తం దేశం మొత్తం పైన. అలాగా ఆర్ట్స్ కాలేజీలు, మన ఇది యూనివర్సిటీ. సో కేజీ నుంచి పీజీ దాకా ఈ కోర్సులు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే కేవలం ట్రెడిషనల్ విద్యలు బోధించడమే కాకుండా మోడర్న్ విద్యల్ని ప్రజలకు అందిస్తూ వీళ్ళకి ఈ ట్రెడిషనాలిటీ మారిపోకుండా చేయాలి, ఈ భారతీయతలో వీళ్ళని నింపాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము మొదటి నుంచి దానికే పనిచేస్తున్నాము. ఈ 1993వ సంవత్సరంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా ఈ యూనివర్సిటీ ప్రారంభించబడింది. అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి 100వ జయంతి 100 ఏళ్ల సందర్భంగా ఆయన చేశారు. అలాగే అర్జున్ సింగ్ గారు వాళ్ళందరూ చేశారు. అప్పటి నుంచి దీంట్లో మనం సంస్కృతికి పెద్దపీట వేస్తున్నాం అందరు విద్యార్థులు. మొదటిగా సంస్కృతం కాలేజీనే యూనివర్సిటీగా మారింది. సో ఆ తర్వాత మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ వచ్చాయి. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? అది మొట్టమొదటిగా మేము ప్రారంభించిన కోర్సే బ్యాచిలర్ ఆఫ్ సంస్కృత్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంస్కృతం కలిపి డబుల్ మేజరల్ అనేటువంటి ఇప్పుడు యూజీసీలో ఎన్జీపీ డబుల్ మేజరల్ కోర్సెస్ ఇప్పుడు ఆలోచిస్తోంది. మేము 35 ఏళ్ల క్రితమే మా స్వామివారు జయేంద్ర స్వామివారు దాని గురించి ఆలోచించి మొట్టమొదటి కోర్స్ అదే. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని రన్ చేయలేకపోయాం. అప్పటి నుంచి మేము ఇంజనీరింగ్ కోర్సులు, అన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే ఎంబీఏ, ఎంసీఏ, ఆయుర్వేదం ఉంది, తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్లో కెమిస్ట్రీ, అన్ని సైన్స్లన్నీ ఉన్నాయి. లా స్కూల్ ఓన్లీ ఫర్ విమెన్ ఉంది. తర్వాత బిఎడ్ ఉంది, ఆయుర్వేదం ఉంది. సంస్కృతం మీకు చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఈ మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పోల్చినట్లయితే మా యూనివర్సిటీలో ఉన్నటువంటి సంస్కృతం డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్. తిరుపతిలో సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ ఒకటి ఉంది. అది సెంట్రల్ ఫండ్స్తో అది నడుస్తోంది. అది కాకుండా ఇది ప్రైవేట్గా నడిచేటువంటి యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్, అంటే ఇక్కడ విద్యార్థులు కూడా యావత్ భారతం నుంచి ఉంటారు, అధ్యాపకులు యావత్ భారతం నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఉచితంగానే భోజనము, వసతి, సంస్కృతం చదువుకునే వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆడపిల్లలు, మగపిల్లలందరికీ హాస్టల్స్ ఫ్రీ, భోజనం ఫ్రీ, ఫీజు కూడా ఫ్రీ,
ఆల్మోస్ట్ అంతా ఫ్రీగానే అండ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త కోర్సెస్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ అలైడ్ హెల్త్ కూడా సైన్సెస్ కోర్సెస్ ఓకే. ఉన్నాయి. అందులో గూడా మేము లాబొరేటరీస్ అవన్నీ కొత్తగా చాలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మంచి లేటెస్ట్ అప్డేషన్‌తో ఉన్నటువంటి సిలబస్. ప్రతిసారి మనం అప్డేట్ అవుతూనే ఉంటాం ప్రతి సంవత్సరం. అలాగే దానికి తగినట్లుగా లాబొరేటరీస్ అన్నీ సిద్ధం చేస్తున్నాము. లా కూడా మీరు చూసినట్లయితే రేపు 29వ తారీఖున మన స్వామివారు వచ్చి ఆ లా డిపార్ట్మెంట్ అంతా ఫ్లెడ్జెడ్‌గా అదంతా స్టార్ట్ చేసి స్టార్ట్. ఫుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో స్టార్ట్ చేస్తున్నాము దాన్ని అండ్ 29వ తారీఖు. ఎస్పెషల్లీ బీటెక్‌లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఈసీఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, సివిల్ మెకానికల్ వీళ్ళు ఏఎంఎల్ చదువుకోవడానికి అండ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించారు అని విన్నాను. దాని అవును. గురించి ఒకసారి అంటే ఏఎంఎల్ అనేటువంటిది కేవలం దాన్ని కోరుకున్న వాళ్ళకే కాకుండా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. మేము అన్ని సివిల్ వాళ్ళకి ఏఎంఎల్ ఉంది, ఇక మెకానికల్ వాళ్ళకి ఉంది. ప్రతి డిసిప్లిన్‌కి దీన్ని మేము బోధిస్తూ అందరికీ ఇది ఉపయోగపడేటువంటిదనే ఉద్దేశంతో అందరికీ చెప్తున్నాం సో ఇది. ఓన్లీ మెకానికల్ వాళ్ళు ఓన్లీ మెకానికలే కాకుండా మిగతా కాకుండా ఏదైనా కోర్సెస్ నేర్చుకునే అవకాశం ఆ! అయితే ఇస్తున్నారు. ఇంతే కాకుండా మెకానికల్ వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్‌తో సంబంధం ఉంటుంది. ట్రిపుల్ ఈ డెఫినెట్లీ. పేపర్స్ కొన్ని అందులోకెళ్తాయి. అలాగే ఇలాగ ఇంటర్ డిసిప్లినరీ ఓకే. అదంతా ఎప్పటికప్పుడు మేము మెడ్రాస్ ఐఐటీ వాళ్ళు కూడా మాకు ఇందులో సహాయం సో చేస్తున్నారు. వాళ్ళు ఐఐటి మెడ్రాస్‌తో కొలాబరేషన్ ఉంది సార్ మీకు. కొలాబరేషన్‌లో ఉంది. సో ఇంటర్న్‌షిప్స్ కానీ ఇలా రీసెర్చెస్ ఆ! చేయాలంటే ఇక్కడున్న స్టూడెంట్స్ ఐఐటి మెడ్రాస్‌కెళ్ళొచ్చా మరి? తప్పకుండా వెళ్ళొచ్చు. తప్పకుండా ఓకే. వెళ్తున్నారు కూడా. స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్‌లీ దే ఆర్ విజిటింగ్. ఓకే. అండ్ రకరకాలుగా మేము స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళకి ఇంకా విదేశాలు కూడా పంపించడానికి కూడా సో ఇది ఒక ప్రయత్నం మంచి చేస్తున్నాం. ఆపర్చునిటీ. ఐఐటి ఆపర్చునిటీ. మెడ్రాస్‌లో చదువుకోవడం అంటే మనకు ఇంటర్న్‌షిప్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ అవన్నీ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారా మరి వాళ్ళు? చేస్తారు. సో అద్భుతమైన అవకాశం అయితే ఇది. చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ మీరు అడ్మిషన్ తీసుకునేది స్కాలర్‌షిప్ బేస్డ్ అని విన్నాను. అది ఎలా ఉంటుంది సార్? స్కాలర్‌షిప్స్ అంటే మేము ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టలేదు ఇంతవరకు. హ్మ్. కేవలం మెరిట్‌ని ఆధారంగా చేసుకొని అంటే ఈ ఎంట్రన్స్ ప్రతి +2 యూనివర్సిటీలోనూ మెరిటా? ప్లస్ మెరిట్. దాన్ని మెరిట్‌గా చేసుకొని ఇస్తున్నాము. 95% పైన ఉన్నట్లయితే దానికి ఒక స్కాలర్‌షిప్. ఓకే. అలాగా ఒక స్కా మార్క్స్‌ని బట్టి దాన్ని మేము స్కాలర్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాం. ఓకే. అలాగే మేము కేవలం శాకాహార భోజనం మాత్రమే ఇక్కడ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. హ్మ్. దాంతో ఏమవుతుందంటే ఒక సాత్వికమైనటువంటి వాతావరణము, ఆ భావన కూడా సాత్వికమైన భావన సాత్వికమైన అనేది భావన అలవర్చుకోవచ్చు. అలవరుచుకోవచ్చు. ఓకే. గోశాల ఉంది. హ్మ్. అలాగే ప్రతిరోజు పొద్దున్న, సాయంకాలం 6 గంటలకు విష్ణు సహస్రనామం ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాము. ప్రేయర్‌తోనే స్టార్ట్ అవుతుంది మా యూనివర్సిటీ. ప్రతిరోజు ప్రేయర్ సంస్కృతం అద్భుతం. డిపార్ట్మెంట్ ద్వారా. అలాగా రకరకాల ఫంక్షన్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే సంస్కృతికి సంబంధించిన మన పండగలు, అన్ని పండగలు మేము నిర్వహిస్తూ ఉంటాం. కామ్ మైండ్ సెట్‌ని మీరు బిల్డ్ చేస్తాము. చేస్తున్నారు. ర్యాగింగ్ అనేది ఉండదు. హ్మ్. తర్వాత ఎటువంటి అలజడులు ఏమి జరిగే స్టూడెంట్స్‌కి ఏమాత్రం ఏదన్నా అవసరమైనా కూడా మా అంతట మేమే తెలుసుకొని, మేమే వెళ్ళి వాటిని క్లియర్ చేస్తూ ఇప్పుడు ఉంటాం. అక్రాస్ ఇండియా వస్తున్నారు స్టూడెంట్స్ అంటున్నారు కదా! సో అకామిడేషన్ కానీ మన యూనివర్సిటీలోనే ఉంటదా? లేకపోతే చాలా యూనివర్సిటీస్ బయట ఎక్కడో తీయడం జరుగుతుంది. పేరెంట్స్ అంతా సేఫ్టీ కాదేమో అన్న ఆలోచన ఉంటది. సేఫ్టీ వైస్, అకామిడేషన్ వైస్ ఎలా ఉంది సార్ మన యూనివర్సిటీ? సేఫ్టీ వైజ్ నంబర్ 1 ముఖ్యంగా హ్మ్. ఆడపిల్లలకి. హ్మ్. ఆడపిల్లల్ని మేము చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాము. అలాగే మగపిల్లలు కూడా క్యాంపస్‌లోనే ఉంది. మా దగ్గర చదువుకుని వెళ్ళేటువంటి విద్యార్థులు వాళ్ళు ఎవరో చెడిపోయారు అనేటువంటిది ఇదే లేదు. హ్మ్. మేము అనుక్షణం వాళ్ళని గమనిస్తూ ఉంటాము. వాళ్ళు టైమింగ్స్‌లోనే వాళ్ళని అలౌ చేస్తూ ఉంటాము అంతా. కానీ స్ట్రిక్ట్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ ఖచ్చితంగా రూల్స్ అంటే రూల్స్ ఆర్ నాట్ ఇంపోజ్డ్, హ్మ్. అడ్వైజ్డ్. హ్మ్. ఓకే. అర్థమైంది సార్. అడ్వైజ్డ్. డిసిప్లిన్ డెఫినెట్‌లీ. ఈజ్ అడ్వైజ్డ్ హియర్. హుహు. ఆ అడ్వైజ్‌కి తగినట్లుగానే మేము వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మెచ్యూర్డ్ అయినటువంటి మైండ్. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలామంది బీటెక్ ఇలా యాప్ట్ చేస్తూ ఉంటారు. మనకి ఇండస్ట్రియల్ ఎక్స్‌పోజర్ ఉంటే బావుంటుంది అనుకుంటారు. సో అటువైపుగా ఏమైనా మీరు హెల్ప్ చేస్తున్నారా స్టూడెంట్స్? మాకు ఇండస్ట్రియల్ బెల్ట్ దగ్గరే ఉంది. మాకు శ్రీపెరంబుదూర్ ఇదంతా దగ్గరే ఉంది. హ్మ్. ప్రస్తుతం ఏఐసిటిఈ చెప్పేది కూడా 40% ఇది ప్రాక్టికాలిటీకి ఏమని మా సిలబస్ కూడా దాని ప్రకారంగానే ఉంది. సెకండ్ ఇయర్ అయిపోయినప్పటి నుంచి అయిపోయాక గ్రాడ్యువల్‌గా అది మొదలవుతుంది.
చాలా కంపెనీలు మాతో అంటే మఠానికి సంబంధించి చాలా కంపెనీల భక్తులున్నారు. ఓకే. వాళ్ళందరి సహకారంతో మేము ఇంటర్న్‌షిప్‌లు వేరే చోట్ల కంపెనీస్‌లో ఇవన్నీ తర్వాత ప్లేస్‌మెంట్స్ అవి కూడా ప్లేస్‌మెంట్స్. అవన్నీ అరేంజ్ చేస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీస్‌తో టై అప్ ఉండి అన్ని ప్లేస్‌మెంట్స్ ఫైనల్ ఇయర్‌లో వాళ్ళు ఒక జాబ్ తీసుకొని వెళ్ళే అవకాశాలేమైనా మీరు ఉన్నాయి. కల్పిస్తున్నారు? అందరికీ జాబ్స్ వస్తున్నాయి. అందరూ ఓకే. 100% సో, వస్తున్నాయి. ఫైనల్‌గా ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఎందుకంటే వెరీ ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ యాహ్! ఎటువంటి ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్? 80% డాక్టరేట్స్. సీనియర్ ఫ్యాకల్టీ మనకి ఎక్కువగా ఉన్నారు. ఓకే. ఎందుకంటే మనకొచ్చేటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ గూడా కేవలం సాలరీస్ అనే కాకుండా, వీళ్ళు ఒక డెడికేషన్‌తోనూ మనం గూడా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన వాళ్ళు ఉంటున్నారు. బాగా ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళే స్టూడెంట్స్‌ని అందరూ మా ఫ్యాకల్టీ అందరూ స్టూడెంట్స్ పైన దృష్టి పెట్టి, వాళ్ళు వాళ్ళ ఇదిలాగా అంటే ఇప్పుడు కేవలం చదువుకునే రోజులు కాకుండా, తర్వాతగా ప్లేస్‌మెంట్ గూడా చదువు అయిపోయాక కూడా వాళ్ళు మా ప్లేస్‌మెంట్ సెల్‌ని అప్రోచ్ చేస్తే వాళ్ళు అప్పుడు కూడా మేము వాళ్ళకి అరేంజ్ చేస్తాం. ఓకే. అలాగే అల్యూమిని స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా మాకు ఇంకా కనెక్షన్‌తోనే ఉంటారు వాళ్ళందరూ. డెఫినైట్లీ. ఆ! సో, టైమ్ టు వాళ్ళందరూ టైమ్ మంచి పొజిషన్స్‌లో ఉంటారు. వాళ్ళు ఉన్నారు. హెల్ప్ చేయడం కానీ జూనియర్స్‌కి, ఇక్కడున్న స్టూడెంట్స్‌కి అనేది డెఫినెట్‌లీ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది. సో, ఫైనల్లీ చూస్తున్న తెలుగు ఆడియన్స్‌కి గానీ, పేరెంట్స్‌కి కానీ, ఈ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ చేయాలి మా పిల్లవాడిని కానీ, అమ్మాయిని కానీ అనుకుంటే మీరేం చెప్తారు? స్టేట్ దాటి బయటికి వెళ్తే గాని అసలు మనం ఏమిటనేటువంటిది మనకు తెలీదు. వేరే వేరే భోజనం, వేరే సంస్కృతి, వేరే భాష ఇవన్నీ వస్తే గాని ఒక మనిషి బయటికి రాడు. ఎక్స్‌పోజర్ రాదు. హ్మ్. మనకి దగ్గరగా ఉన్నటువంటిది మనకి సోదర సమానమైనటువంటిది తమిళనాడు. తమిళనాడు, ఆంధ్ర అనేటువంటిది మొదటి నుంచి చాలా క్లోజ్‌గా ఉన్నటువంటివే. అదీను తిరుపతి దగ్గర నుంచి చాలా ఫ్రీక్వెంట్‌గా బస్సులున్నాయి. ఇక్కడ ఈ కనెక్టివిటీ బాగుంది. మనకు హైదరాబాద్ నుంచి కాచిగూడ ఎక్స్‌ప్రెస్ అరకోణం వస్తుంది. చాలా ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. అటువైపు నుంచి కూడా వస్తాయి. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు అవన్నీ వస్తాయి. చెంగల్పట్టుకొస్తాయి. ఇక్కడ ఈ సంస్కృతి, ఈ అలవాట్లు ఇవన్నీ చూస్తూ ఈ ఊరే ఆధ్యాత్మికమైన ఊరు. జగద్గురువుల ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. జగద్గురువులు అంటే స్టూడెంట్స్ పట్ల చాలా ప్రేమగా ఉంటారు వాళ్ళు. హ్మ్. తర్వాత ప్రశాంతమైన వాతావరణం, ఏ గొడవ లేకుండా మరి ఇటువంటి వాతావరణం దొరకటం అనేటువంటిది చాలా కష్టమైంది. కనుక తల్లిదండ్రులు ఒకసారి మా యూనివర్సిటీలో పిల్లల్ని చేర్చాక, మళ్ళీ 4 ఏళ్ల దాకా వాళ్ళు ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వాళ్ళ గురించి వాళ్ళు బాధపడక్కర్లేదు. ఓకే. అసలు ఏమీ ఆలోచించక్కర్లేదు వాళ్ళ గురించి. వాళ్ళు మరి వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళంతట వాళ్ళు పాడు చేసుకొని చేస్తే అప్పుడు కూడా మేము తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసి, అప్పుడు వాళ్ళని బాగు చేయటానికే ట్రై చేస్తాం గానీ, హ్మ్. వాళ్ళని పనిష్ చేయటానికి మేమెప్పుడు ట్రై చేయము. ఓకే. సో, ఆహ్, చాలా మంది పరిపక్వత చెంది మరీ వెళ్తారనుకుంటా ఇక్కడి వెళ్తారు నుంచి తప్పకుండా. అందులో డెఫినెట్‌లీ. డౌటేం లేదు. ఓకే. చెంది మరి వెళ్తారు. ఓకే. సో, చూసారు గదా! నిజంగానే ఒక మంచి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అండ్ ఒక మంచి స్పిరిచ్యువల్ థాట్స్ ఉండాలి. అండ్ అలాగే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ పెద్ద పెద్ద ల్యాబ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మంచి సీనియర్ ఫ్యాకల్టీతో పాటు మీరు ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో మనకి ఇంటికి దగ్గరగా పక్క రాష్ట్రంలో చదువుకోవాలి అనుకుంటే డెఫినెట్‌లీ యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ. కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. థాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థాంక్ యూ. నమస్కారం.